Hey there! Are you a student of JNTUH or Osmania University? Struggling to stay updated with exam dates, results, important questions, or grace marks? Then you're in the right place. Cut to quick 1-second visuals of JNTUH, OU campus photos, and student clips. This channel is your one-stop solution for everything. Instant exam updates, 100% pass guaranteed questions, latest results news, powerful tips and tricks to score more, quick pop-ups of thumbnails from your actual videos. Whether you're from BTech, BCom, or preparing for competitive exams, we've got you covered, straight to the point and exam focused. Hello all, welcome back to our channel of JNTH updates. And if you are having any doubts regarding for JNTH grace marks కానీ ఇంకేమైనా అప్డేట్స్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐల్ ట్రై టు రిప్లై ఫర్ దట్. అండ్ మోస్ట్లీ చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ గురించి. సో గ్రేస్ మార్క్స్ ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని, అండ్ ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవాలి, అండ్ సో ఎట్లా తెలుసుకోవాలి గ్రేస్ మార్క్స్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని, అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఐల్ గివ్ ఎ క్లారిటీ ఆన్ దిస్ వీడియో. సో మ్యాక్సిమం ఎండ్ వరకు చూడండి ఈ వీడియో. సో కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కింద క్లారిటీ లైక్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో గ్రేస్ మార్క్స్ వచ్చేసి JNTH వాళ్ళు R18 రెగ్యులేషన్ అందరికీ 2025 పాస్అవుట్స్ అండ్ 2024, 2023, 2022 వాళ్ళకి R18 రెగ్యులేషన్ అందరికీ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అండ్ 30 ఫర్ రెగ్యులర్ అండ్ 27 ఫర్ లాటరల్ ఎంట్రీ, 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. సో ఏంటంటే మీకు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు కదా, అండ్ మళ్ళీ మనకు నోటిఫికేషన్ వస్తుందా గ్రేస్ మార్క్స్ గురించి అంటే మ్యాక్సిమం రాకపోవచ్చు. మేబీ ఇన్ కేస్ రిజల్ట్స్ రిలీజ్ అయినాక చెప్పచ్చు. మేబీ ఈ ఒక కాలేజ్కి సర్క్యులర్ రావచ్చు, లైక్ 2025 వాళ్ళకి కూడా ఈ గ్రేస్ మార్క్స్ అనేది వర్తిస్తాయని. బట్ మీకైతే 100% ఈ గ్రేస్ మార్క్స్ పెట్టుకునే దానికి ఆప్షన్ అయితే ఉంది 2025 వాళ్ళకి కూడా. సో మీరు అంతా ఎట్లా చెప్తున్నారంటే మనకి పోయినసారి రెగ్యులేషన్ వాళ్ళకి R18 అన్ని రెగ్యులేషన్కి ఈ 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చేసారు, అది పర్మనెంట్గా. సో మీరు ఎప్పుడు పాస్ అయినా సరే ఆ గ్రేస్ మార్క్స్ అనేది అలాగే ఉంటాయి. సో మీరు 2025లో సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోకపోయినా 26లో క్లియర్ చేసుకున్నా, 27లో క్లియర్ చేసుకున్నా ఆ 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే అలాగే ఉంటాయి. సో దాన్ని ఎవరు తీసేయరు. అండ్ కొన్ని డౌట్స్ రావచ్చు రిగార్డింగ్ ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకి. సో ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకి ఎలా అంటే, సో అది మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ డిసిషన్ అండి. సో ఎన్ని గ్రేస్ మార్క్స్ ఇచ్చారనేది. అండ్ JNTH అఫిలియేటెడ్ కాలేజెస్ మాత్రం 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, అది పర్మనెంట్గా ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. అండ్ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అయ్యామని ఎలా తెలుస్తుందంటే, లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. 2 సబ్జెక్ట్స్లో మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్స్లో 14 and 16 ఉన్నాయనుకోండి, 14, 16. సో మీకు ఎన్ని కావాలి, ఓన్లీ 10 మార్క్సే కావాలి కాబట్టి 10. సో 20 మార్క్సే కావాలి కాబట్టి మీకు ఇక్కడ 30 మార్క్స్ రెగ్యులర్ వాళ్ళకి 30 ఉన్నాయి కాబట్టి సో మీరైతే ఎలిజిబుల్ అయినట్టు. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది. ఎలిజిబిలిటీ లిస్ట్లో నేమ్ వస్తే మీ Form 16, మీ Form 5 అప్లికేషన్స్ కానీ, Form 5 అప్లికేషన్స్ అండ్ మీ హైయెస్ట్ మార్క్స్ మెమో అండ్ మీ 10th క్లాస్ మెమో ఇవన్నీ పెట్టుకొని మీరైతే ఈ గ్రేస్ మార్క్స్కి అప్లై చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఒక 60 days అనేది టైం పడుతుంది. 60 days తర్వాత మీకైతే ఈ గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్స్ అయ్యి ఈ PCCM అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ వేరే పోర్టల్లో చూసుకోవచ్చు. అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ వరకు మీకు అప్లై చేయొచ్చు అని అనుకుంటున్నారు కదా. సో మ్యాక్సిమం అప్ టు 5 సబ్జెక్ట్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి గ్రేస్ మార్క్స్. అండ్ ఒక్క సబ్జెక్ట్కి హయ్యెస్ట్ మార్క్స్ ఏంటంటే 26 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్స్లో కలిపి హయ్యెస్ట్ మనకి 26 మార్క్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇంటర్నల్లో తక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్నల్లో తక్కువ ఉండి ఎక్స్టర్నల్లో కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు, లైక్ ఎక్స్టర్నల్లో 26 వచ్చాయి, సో ఇంటర్నల్లో 0 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే 14 మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసి ఈ గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో అలాగా. అండ్
రిమైనింగ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, లైక్ R16 కానీ R15 కానీ సో రిమైనింగ్ రెగ్యులేషన్ వాళ్ళకైతే R15 R16 అండ్ R09 ఇవన్నీ మీకు గ్రేస్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉన్నాయి కాబట్టి సో మీరైతే డైరెక్ట్గా వెళ్ళి మీ కాలేజ్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ తోటి సంబంధం ఏం లేదు. అండ్ R18 వాళ్ళకి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికి ఆన్సర్ ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది సో మ్యాక్సిమం ఈ 4 అడ్వాన్స్ సప్లీ తర్వాత రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటి వరకు మనకి మ్యాక్సిమం మోస్ట్లీ అన్ని రిజల్ట్స్ వస్తాయి. సో అన్ని రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు చెక్ చేస్తారు, ఫిల్టర్ చేస్తారు. సో ఫిల్టర్ చేసి సో ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్ వాళ్ళని మీ కాలేజీకి అయితే లిస్ట్ పంపిస్తారు. ఆ లిస్ట్ పంపించిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మాకు అలా కాదు, మేము సప్లీ రాసి క్లియర్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం మీరు సప్లీ రాసి క్లియర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కనుక ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే మీరు ఏ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ మీరు ఎగ్జామ్స్ రాసినా కానీ అది నలిఫై అయిపోతుంది, అంటే లైక్ రిజల్ట్స్ రాదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. అండ్ స్టిల్ మోస్ట్లీ డౌట్స్ ఏంటంటే లైక్ ఎన్ని డేస్ పడుతుంది గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ తర్వాత. సో గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ తర్వాత మనకి మ్యాక్సిమం 60 డేస్ అయితే ఎక్కువనే టైం పడుతుంది. బికాస్ JNTHలో చాలా స్టూడెంట్స్ ఉంటారు సప్లీలో పాస్ లైక్ గ్రేస్ మార్క్స్ పెట్టుకునే వాళ్ళు. సో దానికి వాళ్ళన్నిటిని వెరిఫై చేసి PGCM అని జనరేట్ చేయడానికి టైం పడుతుంది. సో మినిమం 60 డేస్ అయితే పడుతుంది గైస్ ఆఫ్టర్ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్. సో కొన్ని కాలేజ్లో గ్రేస్ మార్క్స్ అప్లికేషన్కి మనీ తీసుకుంటున్నారంట. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్, వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్. అండ్ కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకపోవచ్చు. అండ్ దెర్ ఈస్ నో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గైస్ ఫర్ దిస్ R18 రెగ్యులేషన్. అండ్ రిమైనింగ్ రెగ్యులేషన్ అందరికీ ఈ R18 రెగ్యులేషన్ ఒక్క R18 రెగ్యులేషన్కి మాత్రమే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు. సో రిమైనింగ్ అన్ని రెగ్యులేషన్స్కి మీకు అయితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంది. సో 4 అడ్వాన్స్ సప్లీ అండ్ ఎప్పుడు పెడతారంటే మనకి ఈ 4 రెగ్యులర్ రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం ఈ మంత్లో వస్తాయి. సో ఆఫ్టర్ 20 ఎప్పుడైనా రావచ్చు. సో దాని తర్వాత ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, అడ్వాన్స్ సప్లీ నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అయితే మీకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. మోస్ట్లీ లాస్ట్ వీక్ వరకు అయితే మీకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 3 ఎగ్జామ్సే కాబట్టి మ్యాక్సిమం స్పీడప్గానే కంప్లీట్ చేస్తారు ఆగస్టు నెలలోనే. అండ్ మనకి రిజల్ట్స్ కూడా మ్యాక్సిమం సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకు అయితే వచ్చేస్తాయి. సో ఇంత లేట్ ఉండదు, బికాస్ సప్లీలో చాలా స్టూడెంట్స్ తక్కువ అయిపోతారు కాబట్టి మ్యాక్సిమం సెప్టెంబర్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లోపు మనకి రిజల్ట్స్ వస్తాయి. సో మ్యాక్సిమం ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా అప్పుడే వచ్చే అవకాశం ఉంది, బికాస్ అన్ని రిజల్ట్స్ అయితే అప్పటి వరకు అయితే వస్తాయి కాబట్టి. సో ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళైతే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఫర్ ద JNTH కాలేజ్కి. సో అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్, అంతే. సో in this video I have covered all the regarding JNTH, how to apply for the grace marks and how to check whether the grace marks is applied or not, and when is the photo regular results will be released, and how many subjects we can apply for the grace marks, and ఈజీకి అప్లై చేస్తారా చేయరా అని చాలామంది అడుగుతున్నారు. సో ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది వేరేగా ఉంటుంది. సో డ్రాయింగ్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ల్యాబ్ సబ్జెక్ట్ కాబట్టి మీరైతే అప్లై చేసుకోరాదు ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అని. సో ఇది 2 సబ్జెక్ట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో చెక్ ఇట్ అవుట్ for the next video, and please subscribe to our channel and please like it guys. Thank you.